పట్టణ ప్రజలకు నమస్కారము. నిన్న వర్షానికి ఎక్కడ వంకలు ఎక్కడంటే ఎక్కడ పొంగిపోయినాయి. ఇది రాయనగర్. ఈ రాయనగర్లో నిన్న మన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ అన్న రెడ్డి గారు, మరి ఎమ్మెల్సీ సార్ గారు మేమందరం వచ్చి ఒకసారి ఇక్కడ వచ్చినాము, వచ్చి చూసినందుకు ఇక్కడ మా సాయన్న ఇది ఇటాచి పెట్టించి కాలువ అంతా క్లీన్ చేస్తున్నాం. కాలువలో పూడిక ఉండడం వల్ల పైకి వచ్చేసింది, చాలా ఎక్కువ శాతం వాటర్ వచ్చేసినాయి రాయనగర్లోకి లాస్ట్ వంక పక్కన. అదంతా క్లీన్ చేయించడానికి నిన్న వచ్చినాము. ఈరోజు ఉదయాన్నే ఇటాచి పెట్టించినాము. సాధ్యమైనంత వరకు ఇక్కడ రాయనగరు, లేబర్ కాలనీ, ఇంద్రానగర్, హనుమాన్ నగర్, ఇక్కడ ప్రతి చోట కూడా ఈ ఇటాచి పెట్టించి లేకపోతే బుల్డోజర్ జేసీపీ పెట్టించి మొత్తం పూడు తీయించే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ప్రజలకి ఏ విధమైన మళ్ళా వర్షం వచ్చినా ఇలాంటి ఇబ్బంది రాకుండా చూడడానికే మేము ఈ ఇటాచి జేసీపీ అన్నీ పెట్టించి కాలువల పూడికలు తీయించి కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చినాయి ఈసారి. మళ్ళీ ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ఇలాంటి ఏరియాలోకి వర్షం పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సబ్ కలెక్టర్ కూడా వచ్చి చూసిపోయినారు నిన్న. సబ్ కలెక్టరు, మా వాళ్ళు, ఇక్కడ కమిషనర్ సార్ గారు, మా కౌన్సిలర్లు, ఇక్కడ ఉండే నాయకులు అందరు వచ్చి నిన్న పర్యటించి చూసి ఈరోజు కార్యక్రమము సిల్ట్ తీసే కార్యక్రమం చేస్తున్నాం. ధన్యవాదాలు. మున్సిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి, మాతో పాటు అధికారులు కూడా ఉన్నారు. అందరూ కలిసి వచ్చి, కాలనీ వాసులు అందరూ కలిసి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా, మనము పార్టీలకు దీనికి సంబంధం లేదండి. వర్షం వచ్చిందంటే ఏ ఇంట్లోకైనా పోయేస్తాయి. కాబట్టి ఇక్కడ అందరూ కలిసి కట్టుగా పని చేయించుకుంటున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చెప్పన్నా ఎక్కడ కాదన్నా, అమరావతి కొన్ని చోట్లని తీస్తున్నాం. మనం ఎక్కడైతే కాలువలు వంక వల్లనే ఇబ్బంది ఉందో అక్కడంతా ఇప్పుడు చోట్ల వంకలు లేని చోట వర్షం వచ్చిందంటే దానికి వంకలు చిన్నవి చేసి బిల్డింగ్లు కట్టించుకోవడం వలన ఊళ్ళోకి చాలా వరకు వర్షం నీళ్ళు పైకి వచ్చేసినాయి.